కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏలేరు ఆధునీకరణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏలేరు ముప్పు పుంజుకొస్తున్న ఆధునీకరణ పనులు ప్రారంభించకపోవడం దారుణమని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ 5 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని పట్టించుకోవడం లేదని ఈ కార్యక్రమంలో క్యాష్ బోయిన గోవిందు, కొప్పిశెట్టి జగన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చి వాళ్ళకి సంవత్సరం 4 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు ఇలా బాధపడుతూనే ఉన్నారు. ఇదంతా చూస్తున్నారు కదా ఎలా మునిగిపోయింది. కొద్దిపాటి వర్షాలకి ఇంతలాగా అవుతే పెద్ద వర్షాలు వస్తే ఎలా బతకాలి, ఇక్కడ జనాలందరూ ఎలా బతకాలని మీరు డిప్యూటీ సీఎం అయినా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఫస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికి వీళ్ళందరినీ తరలించాలో అది అబ్జర్వ్ చేయండి. మీరు అధికారులను కాదు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూడండి. నాళ్ళు మీరు ఎక్కడున్నారు అక్కడెక్కడో ఉంటే కుదరదు. ఇక్కడ ఉండి చూడండి ప్రజల బాధలు. ఇక్కడ మీరు వచ్చి పరిశీలించండి. ఇదంతా ఇవాళ మీరు ఎమ్మెల్యే కావడం అంటే మాకు ఎంతో సంతోషమైన ఇవాళ ఈ బాధల బాధ మాకు తప్పడం లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం గొల్లప్రోలు ఏలేరు కాలువ ఏదైతే ఉందో ఇక్కడ జగన్ కాలనీ అని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలువ ఇవాళ సిపిఐ పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారాలు మారుతున్నాయి, కానీ ఇక్కడ మారిందల్లా గొల్లప్రోలు పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.